హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఈరోజు నేను కందిపప్పుతోని దోసకాయ పప్పు చేస్తున్నా. దోసకాయ అంటే మేము బుడమకాయ అంటాం, కొందరు పప్పు దోసకాయ అంటారు. ఎల్లో కలర్ రౌండ్గా ఉంటుంది చూడండి, అది 2 దోసకాయలు పొట్టు తీసి దాంట్లోంచి గింజలు కొన్ని తీసేసి, మొత్తం తీయకున్నా పర్లేదు, కొన్ని గింజలు తీసేసి చేదు చూసుకోండి. ఒక్కోసారి చేదు ఉంటుంది, తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నేను 2 తీసుకున్నా 150 గ్రామ్స్ పప్పుకి, అంటే ఇంత సైజువి 2 ప్లస్ దాంట్లో ఒక టమాటా, అంటే పెద్దగా ఉంది కాబట్టి ఒకటి, చిన్నగా ఉంటే 2 టమాటాలు. ఎందుకంటే దోసకాయ పులుపు మనం వేసుకున్న పప్పుకి సరిపోదు, అంటే ఈ పులుపు వేరు ఈ పులుపు వేరు కాబట్టి ఒక్క టమాటా వేసిన నేను. అది కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి. ఈ పప్పుని 3 టైమ్స్ కడిగి, లేకపోతే 2 టైమ్స్ కడిగి 1:3 వాటర్ పోసుకొని తీసుకొస్తా. 2 టైమ్స్ కడిగి వాటర్ పోసుకొని వచ్చిన దీంట్లో ఈ దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసేయండి. వేసేసి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ రావాలా. ఎందుకంటే మనం టమాటా వేసినాం, దోసకాయ వేసినాం కాబట్టి ఆ పులుపుతోని పప్పు ఉడకదు తొందరగా, కాబట్టి 4 విజిల్స్ రావాలా. నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 4 విజిల్స్ రానిస్తాను. పప్పు విజిల్ వచ్చింది, 4 విజిల్లు తీసిన. అది చల్లగా అయ్యే వరకు తాలింపు వేసుకుందాం. దానికోసం మూకుడు పెట్టిన, దాంట్లో ఆయిల్ పప్పుకే కాబట్టి మరీ ఎక్కువ వద్దు, సరిపోతుంది. అట్లనే మరీ తక్కువ కూడా వేస్తే పప్పు టేస్ట్ రాదు. ఇది వేసిన తర్వాత ఇది కాగని, నూనె కాగింది అంటే వేడైంది. దీంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, తర్వాత కొన్ని పల్లీలు వేయండి. పల్లీలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. పుల్లటి పప్పులకు పల్లీలు వేసుకోవాలా, ప్రోటీన్ వస్తుంది ప్లస్ మనకు టేస్ట్ యాడ్ అవుతుంది. ఇది కొంచెం ఫ్రై కానివ్వండి. ఫ్రై అయినాయి తర్వాత మిరపకాయలు. నేను దీంట్లో కారం వేయ, పప్పుకు కావాల్సిన కారం మొత్తం మిరపకాయల నుండే రావాలా, కాబట్టి కొన్ని ఎక్కువే పడతాయి. ఇవి వేసిన తర్వాత ఒకసారి కలిపి కరివేపాకు, కొత్తిమీర 2 దీంట్లోనే ఉన్నాయి. ఇవి కూడా ఒకసారి కలపండి. మిరపకాయలు మంచిగా ఫ్రై అవ్వాలా, ఎందుకంటే పప్పులో తిన్నప్పుడు మంచిగా వస్తాయి. పచ్చిగా ఉన్నాయి అనుకోండి, పప్పులో తినబుద్ధి కాదు. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి కొంచెం ఎక్కువనే, ఎల్లిగడ్డ కొంచెం ఎక్కువనే వేస్తాను నేను. నాకు ఎల్లిగడ్డ టేస్ట్ ఇష్టం ఒకటి, ప్లస్ కొంచెం ఈ వెదర్కి కొంచెం బాడీలో హీట్ పెంచుతుందని కొంచెం ఎక్కువ వేస్తా. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఎక్కువ వేస్తే. ఇది కూడా ఫ్రై కావాలా, మంచిగా ఫ్రై కావాలా. మధ్యలో కలపండి, లేకపోతే ఎల్లిగడ్డ అంటుకుంటుంది కింద. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పాత వాళ్ళు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే తొందరగా నా ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది కదా, అందుకే రోజు అడుగుతున్నా. రోజు వాళ్ళే చూస్తారని కాదు, కొత్త వాళ్ళు చూస్తారు కదా, అందుకని రోజు అడుగుతా. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలా, ఇంకా కొంచెం ఫ్రై కావాలా. ఇట్లా మొత్తం మిరపకాయ మీద లేయర్ మొత్తం ఇట్లా తెలిసిపోతుంది మనకు ఫ్రై అయిపోయింది, అంతవరకు ఫ్రై కానీ. ఇవి మంచిగా ఫ్రై అయినాయి, నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఇది విజిల్ పోయింది, ఒకసారి చూద్దాం పప్పు ఉడికిందేమో. ఉడుకుతుంది, ఒకసారి చూస్తున్నా. ఇదిగోండి ఉడికింది. ఇప్పుడు దీంట్లో ఉప్పు, పప్పుకు సరిపోయేంత ఉప్పు మొత్తం ఇప్పుడే వేసేస్తున్నా. తర్వాత పసుపు ఇది వేసి ఒకసారి మంచిగా కలపండి. ధనియాల పొడి, తర్వాత ఇవన్నీ అంటే మనం దోసకాయ ముక్కలు వేసినాం కదా, అవన్నీ మంచిగా స్మాష్ అయిపోయేటట్టు పప్పు గుత్తుతోని లేకపోతే ఇలాంటి స్పూన్తో కలపండి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం దీంట్లో వేసేస్తున్నా. దీంట్లో వేసేయాలి, మొత్తం వేసేయండి. దీంట్లో ఆయిల్ ఉంది కదా, ఇందులో కొంచెం వాటర్ పోసి దీంట్లో పోసేస్తా. ఇప్పుడు ఈ మిగతా వాటర్ మొత్తం అంటే దీంట్లో పోసేసిన. ఈ పప్పు మరీ వాటర్ ఉండొద్దు, కొంచెం గట్టిగానే ఉండాలా. దోసకాయ పప్పు ఇప్పుడు కూడా నీళ్ళు ఉంటే బాగుండదు, అందుకని ఇన్ని వాటర్ పోసిన. మళ్ళీ మనం కొంచెం మరగబెడతాం కదా, అప్పుడు మళ్ళీ కొంచెం గట్టిగా అయిపోతుంది. అందుకే ఇంత చాలు, ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది మళ్ళీ.
చూడండి మొత్తం అన్నీ కలిపిన ఇంత వాటర్ అయినాయి. ఇది మళ్ళీ గట్టిగా అయిపోతుంది. చూడండి మీరు లాస్ట్కి చూపిస్తా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నా. ఇప్పుడు ఉప్పు చూసుకోండి సరిపోయిందో లేదో. ఉప్పు ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడే వేసేయండి, తర్వాత వేయద్దు. ఇది మంచిగా మరగాల. అయిపోయింది నా దోసకాయ పప్పు, మరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు ఇట్లుంది కదా, ఇంకా కొంచెం చల్లగా అయిపోతే ఇంకా గట్టిగా అయిపోతుంది. కాబట్టి ఇంత ఉంచుతున్నా సరిపోతుంది. నేను వేరే పప్పులు అయితే ఇంకా కొంచెం వాటర్ ఎక్కువనే పోస్తా. ఇవాళ మా వంట దోసకాయ పప్పు, అన్నం, పికిల్స్, పెరుగు అయితే కామన్గా ఉంటుంది. అయిపోయిందండి ఇవాళ వంట. మా కళ్యాణ్కి అన్నం కూడా అయిపోయింది. బాక్స్ పెట్టి పంపించేస్తే అయిపోయింది. బాయ్ అండి.